బాలికలే టార్గెట్, గంజాయి మత్తులో దింపి వ్యభిచార రొంపి వైపు నెట్టే ముఠ, కానుకలతో ఎర, గంజాయి ఇచ్చి ఓ బాలికపై అత్యాచారం, 6 నిందితుల అరెస్టు, ప్రధాన సూత్రధారి ఓ మహిళ, 4300 కండోమ్ ప్యాకెట్లు, 1.8 కిలోల. ఇది చూడు, ఆడవాళ్ళు కూడా ఇట్లా తెగించిపోయింది ఇప్పుడు మొత్తమే. అంటే మేము దేంట్లో తక్కువ అన్ని రంగాల్లో కూడా మేము సమానంగా ఉంటామని చెప్పేసి పోటీ పడతా ఉన్నారు అన్నట్టు వాళ్ళు. ఒక మహిళ అనాథ బాలికలను టార్గెట్ చేసి వాళ్ళకు గంజాయి ఇటువంటి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను ఈ రొంపిలోకి దించుతూ ఉన్నదట. ఇది వరంగల్లో ఆ కిలేడిని దొరకబట్టడం జరిగింది. వివరాలను కూడా అక్కడ ఉన్నటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ వెల్లడించడం జరిగింది. అనాథ బాలికలను టార్గెట్గా చేసుకొని వారికి గంజాయి అలవాటు చేసి వ్యభిచార కుంపంలోకి దింపేందుకు యత్నించే ఓ ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టు చేశారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి తన ముఠా సభ్యుడు అత్యాచారానికి పాల్పడడానికి సహకరించిన గ్యాంగ్ లీడర్ ఓ మహిళ కావడం గమనార్హం. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఈ కేసు వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇక హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన మస్కు లత అనాథ బాలికలను వలపన్ని వారితో వ్యభిచారం చేయించాలనే పథకంతో ఓ ముఠాను ఏర్పాటు చేసింది. షమీర్పేటకు చెందిన అబ్దుల్ ఆఫ్నాన్, షేక్ సైలానీ బాబా, మహమ్మద్ ఆల్తాఫ్ గంజాయి స్మగ్లర్లు వదదును తన ముఠాలో చేర్చుకుంది. అనాథలైన బడి పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ఆఫ్నాన్ ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఓ అనాథ బాలికను పావుగా వాడుకోవడం ప్రారంభించింది. ఆ బాలిక సహకారంతో అనాథలుగా ఉన్న పాఠశాలల విద్యార్థులను గుర్తించేది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో 9వ తరగతి చదివే ఓ బాలికను గుర్తించి వలపల్లింది. ఆమెకు 2-3 సార్లు గంజాయి ఇచ్చింది. ఈ నెల 11న లతతో వెళ్ళిన ఆ బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరపల్లిలోని ఆమెను గుర్తించారు. ఆమెతో పాటు లతతో ఉండే అనాథ బాలికను అదుపులోకి తీసుకొని విచారిస్తే కిలేడి ముఠ డొంక కదిరింది. అంతేకాదు బాధిత బాలికపై సైలానీ బాబా అత్యాచారం చేసి వీడియో తీశాడని, పిలిచినప్పుడు రాకుండే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల వివరాలు సేకరించిన పోలీసులు మంగళవారం వారిని వలపన్ని పట్టుకున్నారు. లత, ఆమెకు సహకరించిన అనాథ బాలిక ముఠా సభ్యులు ఆఫ్నాన్, సైలానీ, ఆల్తాఫ్ గంజాయి విక్రేత వదుదులను అరెస్టు చేశామని సిపి తెలిపారు. నిందితులపై ఫోక్సో, ఎన్డీపీఎస్, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. వారి నుంచి 1.8 కిలోల గంజాయి, 4300 కొండం ప్యాకెట్లు, 75,000 నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆఫ్నాన్, సైలానీ, ఆల్తాఫ్, వదుద్ పాత నేరస్తులని, వారిపై కమిషనరేట్లతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఠాణాలో ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా గతంలో ఉన్నాయట. ఇట్లాంటి దుర్మార్గులు అనాథ బాలికలను టార్గెట్ చేసుకొని ఇటువంటి రొంపిలోకి తీసుకొని వచ్చి నిజంగా కూడా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అసలు నిజంగా కూడా వాళ్ళని సమాజంలో ఉండాల్సినటువంటి వాళ్ళు కాదు ఆ దుర్మార్గులు. పాపం అనాథ బాలికలను టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి దాంట్లోకి తీసుకొచ్చి పాపం వాళ్ళను బలి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దాంట్లో మహిళలు సైతం కూడా సాటి మహిళనే ఇంకొక అనాథ బాలికలను 13-14 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలను ఈ విధమైనటువంటి దాంట్లోకి తీసుకురావడం నిజంగా కూడా ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళని అందరినీ కూడా నిన్న వరంగల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన మీడియా సమావేశంలో వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళని జైలు పంపించి రావద్దు వాళ్ళు అసలు. ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలే. ఇప్పుడు గంజాయికి సంబంధించినటువంటి దాంట్లో గంజాయి కేసులో అరెస్ట్ అయిపోయింది అనుకో, మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో బయటికి రావడం, మళ్ళా కొంతమందిని గ్యాంగ్గా ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే చట్టానికి విరుద్ధంగా ముఖ్యంగా డ్రగ్స్కు అలాగే గంజాయికి ఇటువంటి సెక్స్ రాకెట్కి సంబంధించినటువంటి దాంట్లో చాలామంది వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన తీరులో ఏ విధమైనటువంటి మార్పు అయితే రావట్లేదు. మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలకే పూనుకోవడం. అంటే వాళ్ళకు కేసులు అంటే భయం లేదు. అంటే చట్టాలు కనుక కఠినంగా ఉన్నట్టు ఉంటే, ఒకవేళ మళ్ళీ ఇటువంటి తప్పును పునరావృతం చేసినట్టు ఉంటే కన్ఫామ్గా మాకు ఇచ్చేటువంటి శిక్షలు ఘోరంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయని చెప్పేసి భావించినప్పుడు అటువంటి వాటి పట్ల కొంత దూరంగా ఉంటారు. కానీ వీళ్ళకు వాళ్ళకు జైలుకు పోగానే వాళ్ళకు మళ్ళీ 3 పూటల మేపడం, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించడం.
ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. ఇటువంటి వాళ్ళని బయటికి రాకుండా చట్టాలు చేసేటువంటి ప్రక్రియకు మొదలు కొనసాగాలి. పాపం అనాథ బాలికను టార్గెట్ చేసి ఇగో అట్లా చేస్తూ ఉన్నారట.